ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ సంక్షోభంలో ఉంది. దానికి లాభాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. దాని తయారీ అయితే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది. దాని నుంచి ఏదన్నా వాడుకోవాలన్నప్పుడు ఆ కంపెనీకి ఎంతో కొంత మంచి చేయొచ్చు కదా! ఇప్పుడు మెటల్ వాడికి అనకాపల్లిలో ఇచ్చాం. గుడ్. పెద్దది పెడతా అన్నాడు. వెరీ గుడ్. అదే సందర్భంలో 1,00,00,000 పెట్టుబడి పెడతా అన్నాడు. వెరీ, వెరీ గుడ్. భూమిని చీఫ్‌గా ఇస్తున్నాం. వెరీ, 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 వెరీ గుడ్. అయితే సీపీఎం ఒక కీలకమైన అంశాన్ని ప్రొజెక్ట్ చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమకి ఏలేరు నుంచి కాలువ వేసుకుని నీటి కోసం 160,00,00,000 ఖర్చు పెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంటే డబ్బులు ఖర్చు పెట్టింది. ఏలేరు నుంచి నీళ్ళకి. 30 ఏళ్ల క్రితం ఆ కాలువ తవ్విస్తే ఆ నీళ్ళని ఇప్పుడు మిట్టల్ ప్లాంట్‌కి ఇస్తారట. మిట్టల్ ప్లాంట్ దాటి అటు పోవాల్సొస్తది ఇప్పుడు. అంటే స్టీల్ ప్లాంట్ వాటర్‌ని మిట్టల్ ప్లాంట్‌కి. పోనీ ఇప్పిచ్చాం మనం. స్టీల్ ప్లాంట్‌కి ఏమన్నా డబ్బులు ఇప్పిస్తామా దానికి? నెలకింతని ఇప్పిస్తామా? అట్లా ఇప్పించకపోతే అన్యాయం చేసినట్టే గదా! ఎందుకు అంతిది?